హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. మార్గశిర లక్ష్మి గురువారం వ్రతకు కావాల్సిన పూజా సామాగ్రి అన్ని ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నానండి. ఏం కావాలంటే ముందుగా దీపపు కుందులు 2, వత్తులు, ఆవు నెయ్యి మాత్రమే వాడాలండి. ఈ మార్గశిర గురువారం పూజలో నువ్వుల నూనె వాడకూడదు. మిగతా రోజుల్లో వాడినా ఈ రోజైతే వాడకూడదండి. కర్పూరం, అగరబత్తులు, తమలపాకులు 1 కట్ట, ఒక్కలు, పసుపు, కుంకుమ, పూలు, గాజులు, పండ్లు 5 రకాలు కానీ 3 రకాలు కానీ మీ శక్తిని బట్టి ఎన్నైనా తెచ్చుకోవచ్చండి. అలాగే జాకెట్ ముక్కలు 2 అండి. కలిసి మీదకొకటి, పీట మీద పరచడానికి ఒకటండి. అలాగే మీకు శక్తి ఉంటే అమ్మవారికి చీర కూడా పెట్టొచ్చు. ఒకవేళ చీర పెట్టడానికి శక్తి లేని వాళ్ళు జాకెట్ ముక్క అయినా పెట్టొచ్చండి. అలాగే బియ్యం, కలశం, కొబ్బరికాయలు 5 రోజులకి 5, కలిసి మిందుకొకటి, పసుపు కొమ్ములు మాల చేసేసిన అమ్మవారికి చాలా ఇష్టం అండి. లేదంటే 9 కానీ 11 కానీ 108 కానీ పసుపు కొమ్ములు కూడా పెట్టుకోవచ్చండి. పసుపు కొమ్ముల మాల ఎలా చేయాలో ఆల్రెడీ వీడియో చేసి పెట్టినండి. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మామిడి ఆకులు, అక్షంతలు కూడా ఎరుపు అక్షంతలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. పంచామృతాలు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, ఖర్జూర పండ్లు, పీఠము, గంధము, ధూపం కూడా గుగ్గిలంతో వేస్తే అమ్మవారికి సాంబ్రాణి ధూపం చాలా ఇష్టం అండి. అది దొరకని పక్షంలో ధూప్ స్టిక్స్ తో అయినా ధూపం వేయండి. ఏదో ఒక విధంగా ధూపం మటుకు ఖచ్చితంగా వేయండి. అగ్గిపెట్టి, ముగ్గు వేయటానికి ముగ్గు పిండి కంటే కూడా బియ్య పిండి చాలా మంచిదండి. బియ్య పిండి లేని పక్షంలో ముగ్గు పిండితో ముగ్గండి. కానీ ఏదో ఒక ముగ్గు అయితే ఖచ్చితంగా వేయాలి. ముగ్గు లేకుండా ఏ పూజ చేయకూడదు. పత్తి వస్త్రము, గంట, లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో లేదా విగ్రహము, లేదంటే మీరు కావాలంటే చీర కట్టుకొని అమ్మవారిని రెడీ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. వెంకటేశ్వర స్వామి ఫోటో, అమ్మవారిని ఒక్కళ్ళనే పూజిస్తే ఫలితం దక్కదండి. ఖచ్చితంగా అయ్యవారిని కూడా పూజించాలి. ఇద్దరిని సతీ సమేతంగా పూజిస్తేనే వ్రత ఫలితం పూర్తిగా దక్కుతుందండి. ఏ పూజ చేసినా ఇద్దరిని పూజించాలి. అలాగే పసుపు గణపతి లేదా వినాయకుని విగ్రహం ఉంటే వినాయకుని విగ్రహం అయినా పెట్టుకోవచ్చు. లేదంటే పసుపు గణపతికి పూజ చేయాలి. ఏనుగు బొమ్మలు, నగలు, బంగారు నగలైతే మనం వేసుకున్న అమ్మవారికి వేసుకోవచ్చండి. పాలల్లో ఒకసారి కడిగి వేయండి. లేదంటే 1 గ్రామ్ గోల్డ్ నార్మల్ ఏ నగలైనా మనం వేసుకునే అమ్మవారికి వేయకూడదండి. అమ్మవారికి ప్రత్యేకంగా తెచ్చుకొని వేసుకోండి. అలాగే పూల సజ్జ, అమ్మవారికి పూలు అంటే చాలా ఇష్టం అండి. పక్కన ఒక పళ్ళెంలో పూలు అందంగా అలంకరించి పక్కన పెట్టండి. అమ్మవారికి అంటే చాలా ఇష్టం అండి ఈ పూల సజ్జ. అలాగే ఇంజమర, అమ్మవారికి సేవ చేయడానికి ఈశనకర్ర తీసుకోండి. మంగళహారతి దీపాలు, మంగళహారతి ఇచ్చి అమ్మవారికి నీరాజనం చెప్పాలండి. దానికోసం దీపాలు. మీకు పాటలు కూడా రావనుకుంటే మంగళహారతి పాటలు బుక్కులు కూడా ఉంటాయండి, అవి కొనుక్కోవచ్చు. పండ్ల రసంలో ద్రాక్ష పండ్ల రసం తప్ప ఏ పండ్ల రసం పెట్టినా అమ్మవారికి ఇష్టమండి. అమ్మవారికి తాంబూలంలో ఆకు, ఒక్క, యాలకులు, లవంగాలు, సున్నం ఇవన్నీ కలిపి తాంబూలం వేయాలి. వాయన సామాగ్రి కాటుక, తిలకం, పారాణి, గాజులు, పసుపు, కుంకుమ ఇవన్నీ కలిపి అమ్మవారికి వాయన సామాగ్రి ఇవ్వాలండి. చీర, జాకెట్ కూడా వచ్చు. ముత్తైదులకు కూడా తాంబూలంలో పసుపు, కుంకుమ, గాజులు అవన్నీ పెట్టి ఇవ్వచ్చండి. అది మీ శక్తి. తర్వాత నాణ్యము, పచ్చకర్పూరం, లవంగాలు, యాలకులు, తులసి దళాలు ఈ 5 కలిపి కలసంలో వేసుకుంటే చాలా మంచి. సుగంధ ద్రవ్యాలు, అమ్మవారికి సుగంధ ద్రవ్యాలు అంటే చాలా ఇష్టం అండి. జాబాది పౌడర్, రోజు వాటర్, సెంటు ఇలా బాగా సువాసన వచ్చే అమ్మవారికి అంటే చాలా ఇష్టం అండి. పూజ చేసేటప్పుడు కొంచెం అవి పక్కన చల్లండి, చాలా బాగుంటుందండి. అలాగే పంచపాత్ర, ఉద్దరిని, తామరొత్తులన్న కూడా లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం అండి. మీకు శక్తి ఉంటే అవి తెచ్చుకొని వెలిగించండి. అలాగే తామర గింజల మాల కూడా అమ్మవారికి చాలా ఇష్టం అండి. అవి కూడా తెచ్చుకోండి. వీటితో పాటు గోమతి చక్రాలు, ముత్యాలు, బంగారం, వెండి, శ్రీఫలం, చిట్టి గాజులు, శంకు, గురువింద గింజలు, తామర గింజలు, చిల్లర నాణ్యం, డబ్బులు ఇవన్నీ కూడా పెట్టుకొని అమ్మవారి ముంగట పూజ చేసుకోవచ్చండి. మీ శక్తి ఎంత ఉంటే అంతవరకు తెచ్చుకొని పూజ చేసుకోవచ్చు. ఈ పూజలో ఖచ్చితంగా అమ్మవారి పాదాలు ముద్రలు వేసుకొనైనా పూజ చేసుకోవచ్చు. లేదంటే బయట అమ్మవారి పాదాలు కూడా దొరుకుతాయండి, అవైనా కొన్ని తెచ్చుకోవచ్చు. ఏది ఏమైనా పాదాల మటుకు ఉండేలాగా చూసుకోండి. కొంతమంది ధనలక్ష్మి కొంచెం పెట్టి కూడా పూజ చేసుకుంటారండి. మీకు అలాంటి సాంప్రదాయం ఉంటే ఖచ్చితంగా లక్ష్మి కొంచెం పెట్టి పూజ చేసుకోండి. ఏ విధంగా లక్ష్మి అమ్మవారి పూజ చేసుకోవడం మంచిదండి. అలాగే వ్రత పుస్తకం, ఈ వ్రతం అంతా చేయటానికి వ్రత పుస్తకం కావాలి. వ్రత కథ కూడా చదువుకోవాలి.
చేయాలండి. ఆ కథ ఏంటనేది ఆల్రెడీ వీడియో చేసి పెట్టినండి, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ రోజు ఖచ్చితంగా గడప పూజ చేయాలండి. మిగిలిన రోజుల్లో చేసినా చేయకున్నా ఈ రోజు మటుకు ఖచ్చితంగా గడప పూజ చేయాలి. ఆ గడప దగ్గర కూడా అమ్మవారి పాదాలు వేసుకొని పూజ చేయాలి. నైవేద్యం ఒక్కొక్క వారం ఒక్కొక్క విధంగా ఉంటాయండి. మొదటి వారం పులగం, రెండో వారం పరమాన్నం, మూడో వారం చిత్రాన్నం, నాలుగో వారం ముద్ద కుడుములు, ఐదో వారం పూర్ణం బూరెలు. ఇవండి 5 వారాలు 5 రకాల ప్రసాదాలు. 5వ వారం ఇవన్నీ చేసి పెట్టాలి. అలాగే 5 మంది ముత్తైదులకు తాంబూలం ఇచ్చి వాళ్ళతో సహా భక్తి భోజనం చేయాలి. ఇవన్నీ మార్గశిర లక్ష్మి గురువారం పూజకు కావాల్సిన పూజా వస్తువులండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్.